ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, సపోర్ట్ రాష్ట్ర రైతు సంఘం విభాగంలో ప్రధానమైన బాధ్యతల్లో ఉన్నారు, ఈ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఇంత సుదీర్ఘమైన నాయకత్వం మీకు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ప్రాధాన్యత ఇవ్వకపోవటం పట్ల మా నాయకుడికి ఇది ఇవ్వండి అని చెప్పగలిగే కాపు సంఘ నాయకత్వం అనేది ఉండాల్సిన అవసరం ఉంది కదా, అది ఎందుకని డిమాండ్ చేయట్లేదు మీకోసం? ఇది ఇది సంఘాలు అడిగే క్వశ్చన్ నన్ను అడిగారు అంటే నా పదవి కోసం వాళ్ళు అడగాలి కాబట్టి నేను దానికి ఎక్కువగా ఆన్సర్ చెప్పడం అనేది కాదు. కానీ అంటే మీ ఒక్కరికనుకంటే ఇంత క్రియాశీల నాయకత్వం ఉన్న మీకే సంఘాల వైపు నుంచి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒక రిప్రజెంటేషన్ అనేది జరగాల్సిన అవసరం, కనీస గౌరవం కదా అనేది నా బాధ. అంటే మీరు అడిగినట్లు కాదు, అంటే మీరు ఇన్ని సుదీర్ఘమైన నాయకత్వం వ్యక్తిగత జీవితం త్యాగం చేశారు. అంటే ఎన్నికల సందర్భంలో మేము జేఏసీలో ఉన్నాం అని 40 మంది ఎమ్మెల్యేలు సీట్లు అడిగి ఇవ్వరు కదా, వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి మేము జేఏసీకి ఇచ్చామనే నైపుణ్యత తెచ్చుకోవాలి. జేఏసీ నుంచి మేము క్రియాశీలకంగా ఉన్నాం, మీకు సీట్ ఇవ్వటం ద్వారా కాపు వర్గాలు ఆకర్షితం అవుతాయనే ఆలోచన రాజకీయ పార్టీలకు వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఒక వేరే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే మీలాగా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడికి సంఘాల వైపు నుంచి మద్దతు రావాల్సిన అవసరం ఉంది కదా అనేది నా బాధ. సంఘాలు కూడా ఏమైందంటే అసలు ఒక సంఘంగానే ఎక్కడ కనపట్టలేదండి. ఇది చాలా సంఘాలు, అసలు కొంతమంది అయితే మనం బేస్మెంట్ లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా సంఘాలు పెట్టేస్తున్నారు. దానివల్ల కులానికి ప్రయోజనం లేనిపోయేటువంటి విధానాల కింద జరుగుతూ ఉంది. అంటే అన్ని సంఘాలు కూడా అవసరం లేనటువంటి ఇది, కానీ ఎక్కడికక్కడ తమ ప్రాబల్యం కోసము లేకపోతే తనకున్న అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మొత్తం ఏదో సంఘాలు రిజిస్టర్ చేసుకుంటున్నారు. అవన్నీ రాజకీయ పార్టీలు కూడా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఎన్ని సంఘాలు, ఎంతమంది, మీరు ఎంతమంది లీడర్స్ అనేది హేళనా భావం కూడా చాలా సందర్భాల్లో మేము విన్నాం, కూడా అనిపించేవాడు. అందుకే మేము ఎప్పుడు కూడా సంఘం అనేది మేము ఎప్పుడు మాట్లాడలేదు. సరే అనేక సంఘాలు ఉన్నాయి, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద పెట్టి దానికి సంబంధించిన అందరూ సభ్యుల కింద ఉంటూనే ఈ ఆర్గనైజేషన్ అన్ని సంఘాలు కూడా దీంట్లో ఉండొచ్చు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు అని ఆ ప్రక్రియ ద్వారానే ఉద్యమం నడిపి. జేఏసీ కూడా ఒక రూపం లేదు కదన్నా. ఇప్పుడు జేఏసీ ఒక బాధ్యుడు వ్యవహారం